ఏంటో అండి ఎన్నో అనుకుంటా ఉంటాము. ఒక్కటి గూడా గాదు. ఎందుకో తెలీదు ఇది మేము ట్రైల్ చేయడం వల్ల అవుతదో, లేకుంటే నార్మల్‌గానే అందరికీ ఇట్లానే ఉంటదో తెలీదు. నేచర్‌ని ఎంజాయ్ చేయడం రావాలనమాట. సో, గూగుల్‌ని నమ్ముకొనొచ్చిన ప్రతిసారి గూగుల్ ఫోటోస్ చూస్తాను. గూగుల్ ఫోటోస్ నమ్ముకొనొచ్చిన ప్రతిసారి ఇలాగే అవుతా ఉంది. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్‌ప్లోర్ విత్ శిల్ప. ముందుగా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. సో నచ్చితే షేర్ చేయండి. ఇంతే అనమాట. ఫస్ట్ అయితే ఏంటంటే ఇది రిచ్‌మండ్ పార్క్ అనమాట. సో, గూగుల్‌లో అయితే చూసాము. చూసి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఇంకా ఎలాగో హాలిడేసే కదా పోదాం అనుకున్నా. కానీ స్టార్ట్ అవ్వడం కొంచెం లేట్ అయిపోయింది. స్టార్ట్ అవ్వడం లేట్ అయిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఫుల్ ట్రాఫిక్. హాలిడేస్ వస్తే ట్రాఫిక్ అనమాట. దానికి తోడు ఇంకా వంట చేసుకొని వచ్చుకున్నాము. ఒక పిక్నిక్ లాగా అనమాట. సో, పిక్నిక్ అయితే మంచిగానే ఉందండి. కాకపోతే అసలు ఎండ అద్దరగొడుతుంది. చిన్నగా కాదు అసలు. ఆహ్, కొంచెం ఎండ అయినా కూడా ఎట్లుందంటే దిమ్మ తిరిగిపోయింది. రిచ్‌మండ్ పార్క్ అండి. ఇది సిటీకి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఫుల్ ట్రాఫిక్ అనమాట. సో, మొత్తం చుట్టుపక్కల ఏరియా అయితే సూపర్ ఉందండి. మొత్తం సిటీ గాని అంతా బావుంది. ఈ సిటీలో 2500 ఎకరాలండి ఇది మొత్తం పార్కు. ఇదైతే వన్ ఆఫ్ ద మెయిన్ రాయల్ పార్క్ అనమాట. రాయల్ పార్క్స్ చాలా ఉన్నాయి. 10, 11 ఉన్నాయి రాయల్ పార్క్స్. అన్నీ పెద్ద పెద్దవేనండి. అన్నీ అరౌండ్ 2000 ఎకరాసు. ఇదైతే 2500 ఎకరాలు. 17th సెంచరీలో క్రియేట్ చేశారంట. స్టిల్ ఎక్కడ కూడా ఏవి కొట్టేదానికి లేదు. ప్రతి ప్లాంట్‌కి మీరు చూసిన ప్రతి చిన్న ప్లాంట్‌కి గూడా ట్యాగ్ ఉంటదనమాట. ఆహ్, ఇది మెయిన్ అట్రాక్షన్ అనమాట. ఇసాబెల్లా ప్లాంటేషన్ అనేది. ఇక్కడొచ్చేసి అంటే ఫోటోషూట్‌కి వాటికి సూపర్ అని చెప్పి అన్నారు గానీ, ఇక్కడైతే నాకైతే అంత సూపర్ అనిపించలేదు. ఎందుకంటే రెజెంట్ పార్కు ఆ పార్క్స్‌కి వెళ్ళి చూసాం కాబట్టి గ్రీన్‌విచ్ పార్కు అవి ఇంకా కొంచెం మంచిగా ఉన్నాయి అనిపించింది. సో, మేము వెళ్ళింది స్ప్రింగ్ సీజన్‌లో మంచిగా ఫ్లవర్స్ ఉండాలి గదా! కానీ ఈ ఇసాబెల్లా ప్లాంటేషన్‌లో మాత్రమే ఇట్లా కొంచెం ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో, అందులో ఈ ఎండకి సగం పొడెండ, సగం ఇట్లా ఉంటదనమాట. నాకైతే భలే చిరాకనిపించింది. మంచిగా డ్రెస్సులు గూడా నేను ఎక్స్‌ట్రా పెట్టుకొని పోయాను. సో, మళ్ళీ పార్కింగ్ గూడా చాలా టైం పట్టిందనమాట. సో, సైక్లింగ్ జేసుకోవాలన్న వాళ్ళకి సైకిల్స్ అయితే రెంట్‌కిస్తారు. చాలా ఎక్కువ స్పేస్ ఉంది గాబట్టి. ఇంకా మ్యారేజెస్ చేసుకునేదానికి ఒక ఫంక్షన్ హాల్ లాగుంది. అది చర్చో లేదో తెలీదు. ఆల్రెడీ మేము వెళ్ళినప్పుడు మ్యారేజ్ జరుగుతుందనమాట. సో, లోపలికి ఎంట్రీ లేదు. సో, స్పెషల్ ఇన్విటేషన్ అక్కడంతా గార్డెను. అక్కడ బావుందనమాట. ఇంకా ఒక సైడ్ వచ్చేసి కొంచెం వ్యూ పాయింట్స్ అయితే బాగా హైట్‌లో ఉంది కాబట్టి అక్కడ నుంచి వ్యూ పాయింట్స్ కొన్ని సిటీ వ్యూ పాయింట్స్ అయితే సెయింట్ పాల్ కథడ్రల్ అవి కొన్ని వ్యూ పాయింట్స్ అయితే చూడొచ్చు. నాకైతే ఇక్కడ కొంచెం ఎక్కువ ఫోటోషూట్‌కి అంటే ఎవరైనా డిఫరెంట్‌గా ట్రై చెయ్యాలి అనుకున్న వాళ్ళకి మంచిగుంది. నాకంత లేదు తెలీదు కాబట్టి, అంత క్రియేటివిటీ లేదు కాబట్టి అంతగా అనిపించట్లేదు. సో, కాకపోతే కొన్ని కొన్ని తీసుకున్నాము. ఎక్కువొచ్చేసి పింక్ కలరే ఉన్నాయి. పింక్ ఇంకా కింద యెల్లో ఉన్నాయి. మొత్తం చూసారంటే లైట్ పింకు, డార్క్ పింకు ఈ కలర్‌లోనే ఫ్లవర్స్ ఉన్నాయి. ఎవరైనా మ్యాచింగ్ యేసుకొని యెళ్ళాలంటే ఇదనమాట. ఓన్లీ ఇప్పుడే ఉంటది. ఇంకా స్ప్రింగ్‌లోనే. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 1 మంత్ అయితే మళ్ళీ సమ్మర్ సీజన్‌లో అసలు ఇది గూడా ఉండదు. ఎక్కువ గ్రీన్ వచ్చేస్తది. అప్పుడైతే గ్రీన్ ఎక్కువ ఉంటదనమాట. ఇంకా అటు సైడ్ ఇంకా చాలా ఉంది. ఫుల్లు నడిచి నడిచి కాళ్ళు నొప్పులొచ్చేసాయి. ఇంక మళ్ళీ రిటర్న్ మళ్ళీ 2 అవర్స్ పడతది కాబట్టి మేము వెళ్ళిపోవాల్సొచ్చింది. సో, అందుకే ఇంకా ఎక్కువ చేయలేదనమాట. ఇక్కడ రెడ్ లైన్ పెట్టున్నారు కదా మ్యాప్‌లో. ఆ లైన్ వరకే పబ్లిక్ యాక్సెస్ ఉంది. రిమైనింగ్ ఏరియా వచ్చేసి పబ్లిక్ యాక్సెస్ అయితే లేదనమాట. సో, ఇట్లా రిచ్‌మండ్ పార్క్‌లో ఇవన్నీ ఇది చూద్దామనే వెళ్ళాము. సో, డీర్స్ అయితే చూడలేకపోయాము. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఎవరికీ కుదరదు కాబట్టి ఈవినింగ్ ట్రై చేయండి. బస్ అయితే ఉందండి. బస్ స్టాప్ లోపల వరకుంది. ఇసాబెల్లా ప్లాంటేషన్ దగ్గరకుంది. సో, ఇక్కడే వ్యూ పాయింట్స్ అందరూ చూస్తున్నారు. కాసేపు వెయిట్ చేసాం. వాళ్ళైతే ఇంకా క్యూలు కట్టి నిదానంగా చూస్తున్నారు కాబట్టి ఇంకా టైం ఎందుకులే అని చెప్పి కాసేపు అక్కడ ఇక్కడ తిరిగేసి వెళ్ళాము. ప్లే ఏరియా అయితే పిల్లలకి ఎక్కడా లేదు. సో, పక్కన ఇంకొంచెం డిస్టెన్స్‌లో అయితే కొంచెం ప్లే ఏరియా ఉంది.
పిల్లలకి ప్లే ఏరియా కూడా లేకపోయేసరికి చాలా అప్సెట్ అయ్యారు. నేను జింకలు చూడలేదని అప్సెట్ అయినామనమాట. మెయిన్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే, ఇక్కడ ఎక్కడికెళ్ళినా కూడా పార్కుల్లో ప్రతి ట్రీకి, ప్రతి ప్లాంట్‌కి ఒక ఐడీ ఇచ్చేసి వాటి నేమ్ రాస్తారు. అది చాలా బావుంటది. సో, ప్రతి ట్రీకి ఐడీ కార్డ్ లాగా అనమాట. ఒక ఐడీ కార్డ్ అనేదే అని చెప్పుకోవచ్చు. అట్లుంటది. అది చాలా బాగా అనిపిస్తది. థ్రిల్లింగ్‌గా అనిపిస్తది. ప్లాంట్ నేమ్ గూడా ఉంటది. ఇంతే అండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.